ఎవరు నన్ను పిలిచిందేనా మో అమ్మా కాదురా నాకు చాలా నొప్పి వస్తుంది. అమ్మ గర్భపోతే నువ్వు గర్భపోతే డౌట్ వస్తాను. అమ్మ నిన్ను పుట్టాలన్నాడు నువ్వే ఉన్నట్టున్నావు. మరి నాకు చాలా నొప్పులు వస్తున్నాయి. నేను నొప్పి కాదురా మరి పురిటి నొప్పులు వస్తున్నాయి. ఎట్టొచ్చినాయి? మరి నాకు ఆశిస్తాను లేదని మరి కథ చిత్రం ఉంటే పావుగొండకి కథ చిత్రం వెళ్ళారు. అక్కడ వెన్ను పొద్దులు వెన్ను సేవలు చేశారు. మరి మాయ రూపాయలు గణపతి లేని స్వామి వచ్చి ఈ పొద్దు నిమ్మ పండించారు. నిమ్మ పండు కట్టుకుని బిడ్డలు పుడతారా? లోకంలో ఆడబిడ్డ కనుక్కుని బిడ్డలో లక్షలు కట్టాలి కానీ పెళ్లి చేయాలా? ఒరే ఏదవా మరి 60 ఏళ్ళు వయసు కూడా 6 మంది కొడుకులు ఉన్నారు, 6 మంది కోడాలైన ఉన్నారు. ఇప్పుడు ముస్లిం పనికి బిడ్డలు అవసరం. మరి మీరు 2 వారం కాపవారం కాబట్టి మరి అమ్మని పిలిచడానికి వెతుక్కొని ముత్తాడాలని పుట్టినింటి పేరు చెప్పడానికైనా మరి నా కరెక్ట్ మన 6 సంతానం కావాలి కదా. బుద్ధి చేయొచ్చు కదా నువ్వు. మరి నాకు ఆశిస్తాను లేదని అక్కడ వెన్ను పూజలు వెన్ను సేవ చేయండి. మరి అంటే సాయంకాలికి సాయం చేసినండి ఇక మరి స్వామి శ్రీ బుద్ధి పడి తీసుకుని మరి పట్టు వచ్చి ఇల్లు బట్టలు చుట్టుపరుచుకొని చూసుకొని వారు వచ్చిన వారు ఒక్క పొత్తులు ఒక్క పొద్దు. అవును నేను మా తల్లా మిల్లాల నుంచి 60 కేజీలు ఉన్నాను, 70 కేజీలు వచ్చినాను. నువ్వు ఒక్క పొద్దుతో స్వామి ఇచ్చి నిమ్మకలు డబ్బులుగా వచ్చాను. ఒగోపోలు ఆ పేరు వీళ్ళకి ఆకాశానికి విసిరాను. ఒగోపోడు అక్కడ పని పోయి చేశాను. 10 గడిగలు నవ్వు వాస్తానండి. మరి పురిటప్పులు ఇలా భారం అవుతున్నాయి. నువ్వు ఒక నిమ్మకాయ ఒక గొప్ప తింటే నీకు పుట్టినప్పుడు వచ్చా. దీని అక్క నా లంజమండ మా ఇంట్లో నా దండ కూర్చొని ఇన్ని నట్టికాయలు, జామకాయలు, నిమ్మకాయలు, సపోర్ట్గా తిని పిచ్చి వచ్చింది కానీ పెట్టు. మరి నీ భార్యకు నువ్వు బండ్ల పైన బస్తాలు తీసుకొచ్చి పెట్టిట్టావు. మరి నాకు భగవంతుడు ఇచ్చిన ఈ బోధి నిమ్మపడి నా గర్భానికి ఫోన్ చేశాను. ఏదవా ఏమిరా పెట్టినా మేము కూడా సరే మరి మరి దుర్మార్గుడా బిడ్డలు పట్టినా నువ్వు అక్కడ ఫోన్ చెప్పి పేటి వినిపించవచ్చు. సరే గాని మరి నీ ఎత్తు మాట చాలించి మరి పావుగొండ పట్టమందరం ఇంతమంది ఆడవారు ఉన్నారు. పిల్లల్లో ఒక మంత వస్తాను ఉన్నా లేదు ఒక టాపర్ వస్తున్నా. మరి వెళ్ళి తొందరగా తీసుకొని వస్తావు కదా. పల్లెల్లో అయితే పని చేస్తున్నారమ్మా. ఏమిరా నేను చిన్నప్పుడు ఏం చేస్తాను దొలానికి మోకేసి అడుగు తాడేసి అవుతా ఉన్నారు. అప్పుడు ముక్కు అని చెప్పి సంపాష పదకొడతా ఉన్నారు. గట్టి ముక్కు దాన్ని పెట్టి వచ్చేసా. ఇప్పుడు 1 నెల దాటి 2 నెలలో పడింది అనుకో అత్త మామ వచ్చా వాళ్ళను బాగా డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు బరి కత్తమంటాడు. మొగుడు ఏం చేస్తాడు, ఏం చేద్దాం మా అమ్మ మనం చేసుకుంటానంట. వాడు తెచ్చా పోరా వెళ్ళి తొందరగా తీసుకోండి. భద్రం పో తెలిదారిపోయా అది పాపనప్పుడు అమ్మా నేను పుట్టుకుంటే నీ అమ్మంతా ఇసుకలో బుడుకప్పుడు బుక్ బుక్ అంటానా దొరుకుతుంది. అమ్మ ఇంతమంది ఆడవాళ్ళు ఎవరైనా కనెక్ట్ చేస్తారు తల్లి. వాళ్ళకేంటమ్మా వాళ్ళు పిలిచారమ్మా, వాళ్ళు పిలిచారమ్మా కార్యాను ఎవరు లేరు చేసేదా ఏడన్నా అనుమతావా? వాళ్ళ ఇంటికాడ ఉంటుందా? వెళ్ళేది అనుమతావా? ఇళ్ళల్లో అవునా? నీకు కత్తిరించిందన్నా ఏమి ఒక డాన్సా? మంత్రసారి రాలేరా నీకోసం అయిపోతే డాన్స్ చూద్దువా? మంత్రసారి వచ్చిన కస్తావరా?
గజ కట్టింది నీకు మనసంతని అత్తగా సంగీతం అంటే నేను చెప్తాను నేర్చుకో. నిన్ను చూస్తాంటే ఏమైతుంది బాబు నా గుండె కట్టి చేస్తాంది నిజంతో ఆరిపోతాంది